ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఇప్పుడు మనకి నవగ్రహాలలో కొన్ని మార్పులు మనకి సంతరించుకోబోతున్నాయి. మనం శుక్రుని కనుక చూసుకున్నట్లయితే 19వ తేదీ ఏప్రిల్ నెల 2026 సంవత్సరం రోజున మనకి ఈ శుక్రుడు స్వక్షేత్రగడైనటువంటి వృషభ రాశిలోకి మారబోతున్నాడు. అలాగే కుజుడు వచ్చేసరికి మనకి మీనరాశిలోకి ఏప్రిల్ 2, 2026 సంవత్సరంలో మార్పు చెందాడు. అలాగే మళ్ళీ ఇది 11 మే వరకు ఉంటాడు. దీనివల్ల మనకి ఈ శుక్రగ్రహ మార్పు వల్ల మనకేమవుతుందంటే విలాసాల మీద మనిషికి జీవితాన్ని ఇది పెడతాడు, దృష్టి పెడతాడు. అందువలన ధనం సంపాదించాలి అనేటటువంటి కసి కంటే కూడా మనం శరీరాన్ని సుఖపెట్టాలి అనేటటువంటి ధోరణితో మనిషి యొక్క ఆలోచన అనేది ఉంటుంది. అలాగే ఈ యొక్క తాగుడు, ఆ తర్వాత వ్యభిచారం, అక్రమ సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు, ఎంతసేపు వీటి మీద దృష్టి అనేటటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి శుక్రుడు అనేటటువంటి గ్రహము రాక్షసుల గురువు అయినప్పటికీ కూడా మనకి ప్రత్యక్షంగా అది హాని చేయనప్పటికీ కూడా మనము చాలా క్రమశిక్షణాబద్ధంగా మనము మన జీవితాలను మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు శుక్రుని యొక్క ప్రభావం మనకి పాజిటివ్ వైబ్స్ని ఇచ్చి మనకి మంచి ఫలితాలను ఇస్తుంది. అలా కాకుండా ఉన్నట్లయితే, క్రమశిక్షణ ఆర్గనైజ్డ్గా లేకుండా ఉన్నట్లయితే ఇదే శుక్రుడు విలాసాల వైపు పరిగించేలాగా చేస్తాడు. దాంతో మనం వ్యసనాల బారిన పడడానికి అవకాశాలు ఉంటాయి. ఇది శుక్రుని యొక్క మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి జరిగేటటువంటి పరిణామాలు అన్నమాట. అలాగే ఈ యొక్క కుజుడు మనకి మీనరాశిలో, బుధుడు మీనరాశిలో 11 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. కాబట్టి చాలా మందిని మనం చూసుకున్నప్పుడు మా ఫేస్ అంతా కూడా పఫీగా మారిపోవడము, ఆ తర్వాత ఈ యొక్క బైకుల మీద వెళ్ళేటటువంటి వాళ్ళు అవనివ్వండి, లేదా మెట్లు దిగుతూ క్రిందకి అరే క్రింద మెట్టు ఉంది అనుకొని క్రింద అడుగు వేయడము, దానివల్ల పడిపోయి అలాగ అక్కడ కూర్చుండిపోవడము, లాస్ట్ వెన్నుముక ఆఖరిది చిట్లడము, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే బాత్రూంలో టవర్లో స్నానం చేస్తూ, షవర్లో స్నానం చేస్తూ అక్కడ టబ్లో నుంచి జారి పడటము, చెయ్యి ఆన్ చేయడము, చెయ్యి ఫ్రాక్చర్ అవడము, తర్వాత ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, ఇవన్నీ వరుస క్రమంలో జరిగిపోతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క శని అక్కడ వక్రించి మీనరాశిలో ఉన్న కారణంగా యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ విధంగా ఈ గ్రహాలన్నీ ఉన్నప్పుడు మన యొక్క కోటాను కోట్ల మందికి అందరికీ కూడా కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు కాబట్టి ఖచ్చితంగా మనకి సూచనప్రాయంగా ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి వ్యక్తిగతంగా మీ పుణ్యాలు పూర్వజన్మ పుణ్యాల వలన ఎవరికి యాక్సిడెంట్ల నుంచి తప్పించుకోగలుగుతారు అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. ఆయుర్దాయం, తర్వాత యాక్సిడెంట్లు, లక్ కలిసి రావడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి వాళ్ళంతా కూడా మనము పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత మాత్రమే మనము విధిగా వీళ్ళకి చెప్పాలి. మిగతా వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క ఇల్లు లేనటువంటి వాళ్ళ కొంతమందికి మరి ఈ శుక్రగ్రహ సంచారం వలన ఇల్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మన మంగ్లీని తీసుకోండి మీరు. మన మంగ్లీ మంచి సింగర్గా, మంచి కీర్తి ప్రతిష్టలు అనేటటువంటి కష్టపడి సంపాదించుకుంది. ఆమె అసలు పేరు సత్యవతి, కుంభరాశి. మరి ఏమైందంటే ఆమె చేసిందో చేయలేదో, ప్రత్యక్షంగానో పరోక్షంగా ఆమె ప్రభావం ఉందో, ఆమె ప్రమేయం ఉందో లేదో, మొత్తం మీద అలరైపోయిందా లేదా? ఆ విధంగా ఇదంతా కూడా డబ్బులు అయితే వచ్చినాయి, 200 కోట్లు అంటున్నారు, 10 కోట్ల నుంచి 200 కోట్లు అంటున్నారు. ఇవన్నీ కూడా
మనము జాతక దోషాల వల్ల ఈ శుక్రగ్రహ మార్పు వల్ల జరుగుతుంది. ఇవంతా కూడా ఎప్పటి నుంచి జరిగిందండి? ఇదంతా 2 ఏప్రిల్ నుంచి జరిగింది. అంటే కుజుడు మనకి మీనరాశిలోకి శని వక్రించి ఉన్నటువంటి ఆయన పక్కకి జారడం వల్ల మనకి ఇవన్నీ కూడా బ్యాడ్ పాపులర్ అవ్వడము, అన్పాపులర్ అవ్వడము, లేకపోతే ఇలా జరుగుతాయి. కాబట్టి ఇది ఒక ఉదాహరణ అనమాట. అందువల్ల యాక్సిడెంట్లు అయ్యేటటువంటి వాళ్ళని కనుక మనం చూసుకున్నప్పుడు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు సిగ్నల్స్ దగ్గర మోస్ట్ డిసిప్లిన్డ్ కంట్రీగా పేరు తెచ్చుకుంది. అక్కడ కార్ అక్కడ ఆపితే ట్రక్ వచ్చి గుద్దేసి కార్ నుజ్జు నుజ్జు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మనుషుల ప్రాణం ఒకటి పోలేదు, అదొకటి సంతోషం. అలాగే స్టూడెంట్స్ బాత్రూముల్లో స్నానం చేస్తూ ఈ యొక్క టబ్బుల్లో జారి పడ్డము, చెయ్యలాగా ఆంచడం కోసం వెళ్ళడము, విరిగిపోవడము, ఫ్రాక్చర్ అయిపోవడం జరిగినాయి. అలాగే అందంగా ఉండాలండి అని చెప్పేసి మార్బుల్స్, టైల్స్ వేసుకున్నటువంటి వాళ్ళు బాత్రూంలో జారి ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మామూలు సిమెంట్ ఫ్లోరింగ్ ఉన్నటువంటిప్పుడు జారుడు అనేటటువంటి తక్కువ. మరణాలు ఒక పక్క మరణాలు జరుగుతున్నా సరే మనము అందంగా ఉండాలి ఆ బాత్రూము అని చెప్పి మనం మార్బుల్స్ వేసుకుంటాం. ఇదే శుక్రుని యొక్క మాయాజాలం. అంటే ఏంటంటే అందం కనబడాలి. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డిని తీసుకోండి, మనం బాత్రూమ్ కూడా బంగారంతో ఈ యొక్క లెటర్ని కూడా బాత్రూమ్ బంగారంతో తయారు చేసి పెట్టుకున్నట్టు విన్నాం, మనం చూసాం కూడా. అలాగే ఇటీవల యూట్యూబ్లో వచ్చినటువంటి ఎమ్మెల్యే, మరి వాళ్ళ ఒక ఎమ్మెల్యేని ఇంటర్వ్యూ చేస్తూ వెండితో తయారు చేసినటువంటి మంచం, వెండితో తయారు చేసినటువంటి కుర్చీల్లో మనం చూసాం. ఇదంతా శుక్రగ్రహ ప్రభావం అనమాట. అంటే ఆ టైంకి అలాగవుతాయి. ఆ విధంగా మీ అందరికీ కూడా కొన్ని రాష్ట్రాల వారికి మరి మీకు అంత సంపదన్ని మీకు ఇస్తుంది. మరి ఎమ్మెల్యే పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళు చూడండి మీరు, వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందని వేరే ప్రేమ వ్యవహారం ఏజ్ అయిపోయిన తర్వాత, ఇవన్నీ కూడా శుక్రగ్రహ ప్రభావాలు. అవన్నీ ఉన్నాయో నిజంగా ఉన్నాయా లేవా తర్వాత సంగతి. ముందైతే ఈ శుక్రుడు అలా వాళ్ళందరి మీద అన్పాపులర్ చేయడం, వాళ్ళ జీవితాల్లోకి ప్రవేశించడం, వాళ్ళకి ఆస్తి కలిసి వచ్చేలా చేయడము, అమ్మాయిలు కలిసి వచ్చేలా చేయడము, ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి 12 రాశుల వారికి కూడా ఒక్కొక్కరికి కూడా ఈ శుక్రగ్రహ మార్పు వల్ల ఏ విధంగా మీ జాతకాల్లో ఉంటాయో చూద్దాం. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మరి లాభంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన స్త్రీల వలన అధికమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. మీ అత్తగారులు, భార్యల వల్ల, భార్య తరపు బంధువుల వల్ల మీకు అందరికీ కూడా అన్ని రకాల లాభాలు కలుగుతాయి. పెళ్లి టైంలో మీకు పెడతానన్నటువంటివన్నీ కూడా ఇవ్వడము, అత్తగారు మీకోసం ఆస్తులు కొనడము, ఇలాంటివన్నీ కూడా మీకు సైట్లు కొనడము, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అలాగే కిరాణా షాపులు, బట్టల షాపులు, హోటళ్ళు, హాస్టల్స్ వ్యాపారాలు ఎంతో బ్రహ్మాండంగా ముందుకు వెళ్తాయి. అలాగే అష్టమ రాహు యొక్క ప్రభావం వలన మానసికంగా చాలా మిమ్మల్ని వేధించేవారంటారు. ఇటీవల కనుక మనం చూసుకుంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఒక డాక్టర్, పీజీ స్టూడెంట్ డాక్టర్ని స్టూడెంట్స్ ర్యాగింగ్ చేస్తూ ఫ్రీ సీటు ఫ్రీ సీటు ఫ్రీ సీటు అంటూ ర్యాగింగ్ చేయడం వల్ల ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఎలా సాధ్యం అని అంటే అతని పేరు కూడా హా అనే అక్షరం. అలాగే ఇటీవల మనము హేమంత్ అనేటటువంటి వాడు, మరి చూడండి మీరు మంగళి కేసులో అతను మొత్తం అంతా ఇలా ఇలా స్టైల్గా ఒక కోట్ వేసుకోవడం, టై పెట్టుకోవడం, బిల్డప్లు ఇవ్వడం, ఇలా వచ్చి 2 చేతులతో ఇలా 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 కొడుతూ మనకి వీడియోలో చూసాం మనం, అన్ని ఛానల్స్ చూపించినాయి. వీళ్ళంతా కర్కాటక రాశి బ్యాచ్ అనమాట. అంటే అనవసరమైనటువంటి టెన్షన్స్ కొంతమందికి ఇస్తే కావాలని ఇటువంటి హేమంత్ అనేటటువంటి వాళ్ళు బిల్డప్లు ఇవ్వడము, రేంజ్ ఇది ఫార్చునర్ కార్లో రావడం, ఇంకా ఏమన్నా అడిగితే ఇంకొకడు మధు అనేటోడికి మీరు డబ్బులు ఎలా ఇచ్చారు, మంగ్లీ కేసులో చెప్తున్నాను ఇవన్నీ. అంటే ఏమండి మాకు అది మంచి స్టైల్గా వచ్చాడు, బ్యాగ్ పట్టుకున్నాడు, సూటు బూటు వేసాడంటే, అరే 5,000 పెడితే అద్దెకు వచ్చేస్తుంది కదా ఆ కారు, ఆ రోజుకి ఫార్చునర్, ఆ డ్రెస్, కోట్లు అన్ని 1,000 రూపాయలు అద్దెకి ఇచ్చేస్తే వచ్చేస్తాయి.
అవి చూసి ఎలా నమ్మారంటే నమ్మేస్తామండి, జనం సైకాలజీ. అలాగే ఇలా కండ వేసుకొని చెప్పేస్తే జ్యోతిష్కుల్లాగా వాడికి సబ్జెక్ట్ వచ్చా, రాదా, గురు పరంపర ఉందా లేదా, ఏమి లేదు, వినేసేయడమే జనాలు. ఆ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మానసిక అశాంతి అనేటటువంటిది ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు విదేశాలకి, వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు అప్పుడే రావు. కాబట్టి ఆల్రెడీ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మరి లే ఆఫ్ల్లో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా కొత్తగా ట్రై చేసుకునేటటువంటి వాళ్ళు, అలాగే స్టూడెంట్స్ వీసాల మీద ఉన్నటువంటి వాళ్ళు, మరి H1B వీసాలు వచ్చినటువంటి వాళ్ళకి కూడా జాబులు లేవు, H1B వీసా రానటువంటి వాళ్ళు ఉంటున్నారు. మరి వీళ్ళందరికీ కూడా ఛాలెంజింగ్గా ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇదంతా కూడా అష్టమ రాహుగ్రహ యొక్క ప్రభావము. కాబట్టి ఇవన్నీ కూడా పూర్తి అవడానికి అవకాశాలు ఉంటాయి మంచి సక్సెస్ఫుల్గా. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహుకేతువుల జపం చేసుకోండి. రాహుకేతువులు అనగానే రాహుకేతువుల పూజ, కాళహస్తి పరిగెట్టడం అది కాదు. ఈ యొక్క రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలో పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మడికి మనము శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి అమ్మవారు బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవడము, అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.